లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన టీ కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో ఉంది. ఇక ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో అయితే పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఇక అటు రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి కూడా సీఎం రేవంత్ అలాగే బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. సీఈసీ సమావేశంలో ఎంపీ అభ్యర్థులపైన చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు ఢిల్లీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సీఈసీతో మీటింగ్ తర్వాత అభ్యర్థుల ఖరారు అయితే చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు ఈ అభ్యర్థులకు సంబంధించి? నుంచి ఇంకా 3 అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్, హైదరాబాద్ అట్లాగే ఖమ్మం, ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించింది. దాంట్లో ఇప్పుడున్న స్థానాలకు సంబంధించి ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కసరత్తు చేసింది. ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎవరైతే అభ్యర్థుల పేర్లు వచ్చాయో వారిని హైకమాండ్ దగ్గర ఆ లిస్టు పెట్టనున్నారు. ఆ లిస్టు తర్వాత ఫైనల్ గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆలోగానే అభ్యర్థులు ఖరారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా కరీంనగర్ కు సంబంధించి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అట్లాగే తీన్మార్ మల్లన్న కూడా పేరు పరిశీలనలో ఉంది. ఇటు ఖమ్మం స్థానానికి సంబంధించి చాలా పోటీ తీవ్రంగా ఉంది. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఆయన పేరు ప్రసాద్ రెడ్డి, ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అట్లాగే బట్టి విక్రమార్క సతీమణి ఆమె కూడా రంగంలో ఉంది. ఆమెతో పాటు యుగంధర్ తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఈయన కూడా ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి ఇప్పటికే మంత్రులు జిల్లాలో ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నా కూడా లాస్ట్ మినిట్ లో కొత్త పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఇటు హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు మైనార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఈ మైనార్టీ అభ్యర్థికి ఇస్తారా లేకపోతే ఇంకెవరైనా అభ్యర్థిని ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ 3 లోక్సభ స్థానాలకు సంబంధించి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అట్లాగే కింది స్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ ని కూడా పరిశీలనలోకి తీసుకొని ఇటు హైకమాండ్ ఇటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కన్గోలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి కింది స్థాయిలో క్యాడర్ ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో వారి పేరు ప్రధాన అవకాశం ఉంది ఈ లిస్టుకి సంబంధించి. అట్లాగే రేవంత్ రెడ్డి ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఆయన రోజుకొక నియోజకవర్గాన్ని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా వరంగల్ అట్లాగే మహబాద్ సంబంధించిన రివ్యూ మీటింగ్ మెదక్ సంబంధించిన రివ్యూ మీటింగ్ ఆయన నిర్వహించారు. అట్లాగే ఈ రోజు భువనగిరికి సంబంధించిన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అట్లాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రముఖంగా ఈ భువనగిరి స్థానానికి సంబంధించి కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున వారి నివాసానికే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి వారితోని ఈ రివ్యూ మీటింగ్ ని నిర్వహించబోతున్నారు. అట్లాగే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. ఆయన కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేపడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కోణంలోనే రేవంత్ రెడ్డి అంటే నియోజకవర్గాల వారిగా రివ్యూ చేయటము, అభ్యర్థులకు సంబంధించిన ప్రచార శైలిని పరిశీలించడం, అట్లాగే కింది స్థాయిలో ఏదైనా సమన్వయ లోపం ఉంటే దాన్ని సరిచేయటము, ఇటు ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహించడం, ఈ రకంగా బహుముఖ వ్యూహంతోనే రేవంత్ రెడ్డి ఆయన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ కోణంలోనే ఇప్పటి వరకు 2 నియోజకవర్గాల్లో రివ్యూ చేశారు. ఈ రోజు భువనగిరికి సంబంధించి రివ్యూ మీటింగ్ చేయబోతున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి ఈ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఆయన హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.